అవినీతి తిమింగలాలకు భయం ఏది? అబ్బా, ఉన్నదా మావ ముఖం దేని రాగరే అవినీతి తిమింగలం అంటాడు మావోడు. సరే మావోని ముఖం మంచిగా పెట్టి మావోని మెల్ల దండేరే అవినీతి గురించి మాట్లాడతాను. ఏసీబీ లిస్టులో టాప్ ప్లేస్ రెవెన్యూ శాఖదే. కరెక్టే. మొత్తం భూములేనా మనం మింగేది. అబ్దుల్లాపూర్ మెట్టు ఎంఆర్ఓ తందాం ఫస్ట్ పని తందాం పా వాళ్ళ దంతే మొత్తం లెక్క బయటకు వస్తుంది. మన అవినీతి మొత్తం మన రెవెన్యూ శాఖ మనం ఏ పార్టీ పద్ధతిలో అని అన్ని వెళ్తాడు. దాడులు సరే, తక్షణ శిక్ష లేవంటున్నాడు ఓ కొడుకు. తిమింగలాలు సిక్కుతున్నా వీళ్ళని అవినీతి లూప్ హోల్స్ అట. రారి తిమింగలాల గురించి నువ్వు మాడతావరా మల్లేశా? ఇప్పుడు 10 రూపాయలు ఏదో బాబా 10 రూపాయలు ఏదో బాబా అన్న కానించి అమెరికాలో పోయి ఎంజాయ్లు చేసి టెస్లా కారు కాడికి నువ్వు వచ్చినాక నువ్వెంత పెద్ద తిమింగలరా? నీ అవినీతి సంపాదన, నీ అక్రమ సంపాదన పరమేశ గారు అంటే చెప్తున్నాడు. మన బినామీ పరమేశ గారిని లెక్కలు అడిగితే మొత్తం కక్తాడు రా మలేషా. ఇప్పుడు మా సుదర్శన్ గారి పని అయిపోయింది, మా మలేషా గారి పని అయిపోయింది. నెక్స్ట్ మా మలి గారి బినామీ పరమేశ గారి పని ఉంది. ఏమరా పరమేశ, ఇప్పుడు మావోడు మలేషా గాడు తిమింగలాల గురించి వార్త రాసిర్రా. ఇంకో ఎడిటర్ మలేషా గాడు సింతపండు. నువ్వు ఎడిటర్వా లేదంటే ఎమ్మెల్సీ వారా? చెప్పురా, దండారం పెడతారు చెబుతాను. నాది మా మలేషా గాడి గిసవంటి కట్టలు పెడితే ఇప్పుడు క్యూ న్యూస్ ఆఫీస్ మొత్తం తింటుంది పైసలతో. పరద పోసినట్టు పోయొచ్చు. ఇప్పుడు పరద పోతే 5 ఫీట్ల లోతు అవుతాయి అని పైసలు. 5 ఫీట్లు లేదు, 7 ఫీట్ల లోతు అవుతాయి. మావాడు పొట్టిగానే ఉంటాడు, ఆన్ లోతు అయితే. ఇప్పుడు క్యూ న్యూస్ ఆఫీస్లో పోదామారా మలేషా? పరవేశ కానీ అడుగు పైసలు మొత్తం అని పరిగాని పైసలు తీసుకురాను. తీసుకొచ్చి మొత్తం క్యూ న్యూస్ ఆఫీస్ మీద పరుద్దాం. నీ లోతు అవుతాయి రా పైసలు, కట్టలు నీ లోతు అవుతాయి. అన్ని పైసలు ఉన్నాయి మన కాడ. ఎంత ఉంటారా మళ్ళీ? 5 ఫీట్లు ఉంటారా? 5 ఫీట్లే ఉంటుండొచ్చు, 5 చిల్లర. సో మా మలిగాన్ లోతు అవుతాయి అని పైసలు. ఈడు అవినీతి తిమింగలాల గురించి రాస్తాను. నువ్వు సంసారి అయితే కదా రాస్తాను ఫస్ట్. ఓయమ్ము, నా పతివత కాదు, నీ అంత పతివత దొరకలే. ఆడ ఇద్దాం పట్రా అబ్దుల్లాపూర్ మెట్టకాడ వాళ్ళ భూములకి ఇద్దాం పట్రా. పరమేశ గాని మీద ఉన్నది, అనిల్ గాని మీద అంత తీసి వాళ్ళకి ఇద్దాం పట్టు. సంసారం కదా మన పత్తి. లూప్ హోల్స్ పట్టుకున్నాం పట్రా. పత్తికించవు కదా. ఇక మెజారిటీ కేసుల్లో మొరాయిస్తున్న ఏసీబీ ట్రాపు. శిక్షలు లేక అధికారుల లంచాల పర్వం కంటిన్యూ అవుతుంది. నువ్వు లంచానికి మంచం ఎత్తావు కదా. మంచాలు వేసే కదా మన బయలు సంపాదించింది మలేషా. మంచాలు వేసిన వీడియోలు తీసుకొచ్చుకొని ఏమిరా మన చరిత్ర. ఇగో నీ కొడుకుది ఒక వీడియో వచ్చింది, ఎంత ఇస్తావు మలేషా? నీకు అర్థం కావాలి, 2 కోట్లు. నీ కొడుకుది, నీ బిడ్డది ఒక వీడియో వచ్చింది నా దగ్గరికి, ఏమంటావే పెద్ద మనిషి? 2 కోట్లు ఇస్తేనే పంపిస్తా, మరి నీ ఇష్టం. అర్థమైందా బిడ్డ? సభ పెడుతున్నావా భువనగిరిలో ఆలేరులా? పెట్టు బిడ్డ, నువ్వు పెట్టాలి. అధికారుల్లో భయం కనిపించట్లేట. మా మలిగాని కనిపిస్తుందా? రోజు ఒకటి బయటకి ఎత్తున్నా, నెంబర్ బ్లాక్ చేసుకుంటూ వాడు చేసే లంగం పని చేస్తూనే ఉండు. ఈ 30,000 జీతగాన కుక్కలతో మురిగిస్తాడు అంతే. బొచ్చుకు అక్కర్నా? అవినీతి తిమింగలాలకు భయం ఏది? అబ్బా, ఉన్నదా మావ ముఖం దేని రాగరే అవినీతి తిమింగలం అంటాడు మావోడు. సరే మావోని ముఖం మంచిగా పెట్టి మావోని మెల్ల దండేరే అవినీతి గురించి మాట్లాడతాను. అబ్బాయి పోతాంది అమ్మా. అవినీతి తిమ్మింగలమా? దానికి బ్రాండ్ అంబాసిడర్ పెడదామారా? దాని బ్రాండ్ అంబాసిడర్ నిన్నే పెడితేందిరా? 10 రూపాయలు చేపలు తిన్న బిచ్చగాని కానించి దున్నపోతు బలినాడు బలితి. మన ఊర్లో సింహపందులు బలితేసినావు అట్లా బలిసినావు. మరి నువ్వు మా ఉచ్చదాగే, మా రెడ్ల ఉత్సా, మా బీసీలో ఉచ్చదాగి బలిసినావు. మరి నీ లెక్క చంపట్రారా? అవినీతి తిమింగలం పంది బలినట్టు బలిసినావు మా ఉచ్చదాగి. రోజు దొంగ నా కొడుకు గుంపు వేసుకొని తిట్టించుడే ప్రోగ్రాం. ఇప్పుడు మా మల్లెగాడు ఏం చేసింది సార్?
క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గరికి మళ్ళీ కానీ పాత ఆఫీస్ ఉంది అంటే క్యూ న్యూస్ అంటే మన అలా గుంజుకుని అయిపోయేది కానీ ఇప్పుడు టీఆర్పీ ప్యాచ్ అంటే దాని పేరు మార్చింది అంతే. ఇప్పుడు దాని పక్కన మా మలిగాడు ఓ రూమ్ తీసుకున్నా. అరే మళ్ళీ నీ ఆఫీస్ నుంచే వచ్చింది ఇన్ఫర్మేషను, సిద్ధపండు నీ ఆఫీస్ నుంచే ఇన్ఫర్మేషన్, మళ్ళీ వెళ్ళి పెట్టుకో ఆఫీస్లో. ఎవడ్రా మహేష్ గారికి చెప్తురని అడుగు. మల్లిగాడు 6 సిస్టంలు పెట్టిండు, అంటే 6 కంప్యూటర్లు పెట్టిండు మన కోసం. చింతపండు కనుక్కో, ఎట్లా తెలిసిందో కనుక్కోరా. 6 సిస్టంలు పెట్టిండు, 10 కాదు, కరెక్ట్ ఫిగర్ చెప్తున్నా. 6 సిస్టంలు పెట్టిండు. ఆకు ఇంకేందా ఆకు మనోజ్ గారు ఉంటాడు. ఆ ఆకు మనోజ్ గారితోనే ఈ టీం నడుస్తుంది. ఈ టీం ఏంటంటే మహేష్ గాడ్సే భారతదేశం ఇప్పుడు లైవ్ నడుస్తుందిగా, లైవ్ తీసుకొని లింక్ అల్లు వేసుకుంటారు గ్రూప్లల్లా. ఈ గ్రూప్లో నాకున్న సోర్స్ ప్రకారం 400 పైచిలకు మంది ఉన్నారు ఇప్పుడు ఆ గ్రూప్లో. దొంగ కొడుకులు, ఈ కొడుకులు ఏమంటారు దాని పేరు, ఏం పేరా, ఏం ఫోర్స్ అది, సోషల్ మీడియా వారియర్స్. ఈ కొజ్జనా కొడుకులు ఈ 400 మంది వారియర్స్ అంట, ఈ లుచ్చ పని చేసే కొడుకులు. ఈ 6 కలిసి అందరికి గైడెన్స్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు. చింతపండు గారి మీద ఎవడు మాట్లాడుతుండు, ఏడం మాట్లాడుతుండు, ఏం చేస్తుండని అలా చూసుకోవాలి. ఆ వీడియో ఓపెన్ చేసుకోవాలి. ఇంకో ఈడదిట్టిండు ఈడగొట్టినని ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క రిపోర్ట్ వచ్చి ఛానల్ని కుడిపియాలి. ఎవరి ఛానల్ అయినా సరే, నాదైనా ఇంకొందైనా. ఈ రెండో పనికి దీని పేరు ఏమి, సోషల్ మీడియా వారియర్స్ అని పెట్టింది ఈ రెండో పని. ఇది మా చింతపండు గారి పని. మల్లేషు నీ ఆఫీస్కి వెళ్ళే వచ్చింది, ఇప్పుడు కూడా చెప్తాను. మళ్ళా మీటింగ్ పెట్టి అందరికి సుదర్శన్ గారికి ఫోన్ చేసి తిట్టు, పిఏ గారికి ఫోన్ చేసి తిట్టు, పరమేశ్వర్ గారికి ఫోన్ చేసి తిట్టు, అందరికి ఫోన్ చేసి తిట్టు. ఎట్టబోతుంది అని తిట్టు. నా బొత్స అవుతుందా? తిట్టురా మళ్ళీ బిడ్డ, తిట్టారా నువ్వు? ఇవాళ రిపోర్ట్ కొట్టుకో బిడ్డ. ఏసీబీ లిస్టులో టాప్ ప్లేసు రెవెన్యూ శాఖదే. కరెక్టే, మొత్తం భూములేనా మనం మింగేది. అబ్దుల్లాపూర్ మెట్టు ఎంఆర్ఓ తందాం ఫస్ట్ తందాం వాళ్ళ దంతే మొత్తం లెక్క బయటకు వస్తుంది. మన అవినీతి మొత్తం, మన రెవెన్యూ శాఖ, మనం ఏ పార్టీ పద్ధతిలో అని అన్నీ వెళ్తాడా తెలియదురా మల్లేశ. రెవెన్యూ శాఖలో మా పరమేశ్వరం దంతే ఇప్పుడు ఆయన కారణం కబ్జాల భూమి మొత్తం బయటపడతాయి. బినామంటగా దేనికి బినామా కూడా తెలిసింది నాకు. ఎట్లా బినామైండు, ఎట్లా అయిండ్రా బినామాడు? ఇక గత 13 రోజుల్లో 36 కోట్ల అవినీతి బట్టబయలైంది. రూటు మార్చిన అక్రమార్కులు, డిజిటల్ లంచాలు, కోర్టుల్లో యూటర్న్ తీసుకుంటున్న సాక్షులు శాస్త్రీయంగా నిరూపించడంలో యంత్రాంగం ఫెయిల్ అవుతుంది. అంటే మా మలేషియా గాడు లంగా అని పట్టుకోవడంలో, వాడిని అరెస్ట్ చేయడంలో, వాని అవినీతి సొమ్ము గుంజడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఫెయిల్ అవుతుంది. నా భాష ఇది. ఎందుకంటే అందరు దొంగలే కదా, తోడు దొంగలే కదా.